అందరికీ నమస్కారం. ప్లాట్ఫామ్ మీద నిలబడి అటు ఇటు చూస్తూ తన కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులని అంత దూరంలోనే గుర్తుపట్టి పరుగులాంటి నడకతో వాళ్ళని చేరుకున్నాడు ఆనంద్. వస్తూనే సారీ అమ్మా, సారీ నాన్న, బాగా వెయిట్ చేయించినట్లుగా ఉన్నాను, ట్రాఫిక్లో టైం పట్టేసింది అని నొచ్చుకుంటూ వాళ్ళిద్దరి చేతుల్లోని లగేజ్ తీసుకున్నాడు. పర్వాలేదు లేరా, ఎంతసేపో ఏమీ అవలేదులే అని అంటూ చేతిలోని బ్యాగ్ని కొడుకు చేతికిచ్చి, ఏరా పెళ్ళయ్యాక ఒళ్ళు చేయాలి కానీ ఇలా చిక్కిపోయావేమిటి అని అంటూ ఆప్యాయంగా భుజం మీద చెయ్యి వేసింది తల్లి రాజేశ్వరి. ఏంటి చిక్కిపోయానా, నువ్వొక్కదానివే అంటున్నావా మాట, అంతా ఒళ్ళు చేసింది అని అంటుంటే, నా సంగతి సరే, నువ్వేంటమ్మా అలా కళ్ళు లోతుకుపోయి నీరసంగా కనిపిస్తున్నావు, ఒంట్లో బాగోలేదా, సరిగా తినటం లేదా, మందులు వేసుకుంటున్నావా అని అంటూ నీరసంగా కనిపిస్తున్న తల్లిని చూసి కంగారు పడుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న కొడుకుని మధ్యలోనే ఆపేస్తూ, బాబోయ్ ఆపరా బాబు ఆపు, నువ్వంత కంగారు పడాల్సిన పనేమీ లేదు, రాత్రంతా ట్రైన్లో నిద్ర లేదంతే, అంతకు మించి ఇంకే సమస్య లేదు, ఇంటికెళ్ళి ఓ పూట పడుకుంటే శుభ్రంగా ఉంటాను అని అంది నవ్వేస్తూ. కార్ డ్రైవ్ చేస్తూనే దారి పొడుగునా అలా ఏవేవో కబుర్లు చెబుతూనే ఉన్న కొడుకు ఆనందాన్ని చూసి వీడు పెళ్ళైనా ఏమీ మారలేదు అని మనసులోనే మురిసిపోయింది రాజేశ్వరి. ఇంటికి చేరగానే తాళం తీస్తున్న కొడుకును చూసి, అదేమిట్రా రమ్య ఇంట్లో లేదా అని అంటూ ఆశ్చర్యపోయింది. తాను ఆఫీస్కి వెళ్ళిపోయిందమ్మా అని అంటూ డోర్ తీశాడు. లోపలికి వెళ్ళి ఇల్లంతా కలియ తిరుగుతూ, మేం వస్తున్నాం కదా, ఈరోజు ఇంట్లోనే ఉంటుంది అని అనుకున్నారా అని అంది కొద్దిగా ఫీల్ అవుతున్నట్లు. తను కూడా ఉంటానని అందమ్మా, నేనే, ఇంకా ఉంటారు కదా పర్వాలేదు, ఆఫీస్కి వెళ్ళిపోమ్మని చెప్పాను అని అన్నాడు తీసుకొచ్చిన లగేజ్ని రూమ్లోకి సర్దుతూ. అవునులే అని అనేసింది ముక్తసరిగా రాజేశ్వరి. ఇంతకీ మీరిద్దరూ నెల రోజులు సెలవు పెట్టారు కదా అని అంటూ అమ్మా నాన్నల్ని చూస్తూ అడిగాడు ఆనంద్. దానికి సమాధానంగా, నీకు తెలియంది ఏముందిరా, మా ఇద్దరికీ ఒకేసారి అన్నేసి రోజులు సెలవు దొరకటం కష్టం కదా, ఎలాగో తంటాలు పడితే 15 రోజులు లీవ్ దొరికింది అని అన్నాడు తండ్రి భాస్కరం. అప్పటికే ఇల్లంతా చూసేసి వచ్చి కుర్చీలో రిలాక్స్గా కూర్చుంది రాజేశ్వరి. అదేంటి నాన్న, 15 రోజులైనా పెళ్ళైన 6 నెలల దాకా రానేలేదు, ఏదో ఇప్పుడైనా వచ్చి ఒక నెల రోజులు ఉంటారు అని అనుకుంటే ఎలా చేశారేమిటి అని అన్నాడు నిరుత్సాహంగా. ఒరేయ్ కన్నా, ఇద్దరికీ ఒకేసారి అన్నేసి రోజులంటే సెలవు కష్టం కదరా, మళ్ళీ వస్తాంలే, ఎలాగూ రిటైర్ అయ్యాక నీ దగ్గరకొచ్చి ఉండాల్సిన వాళ్ళమే కదా అని అంటూ స్నానం చేయటానికి బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది రాజేశ్వరి. తలారా స్నానం చేసి వచ్చేసరికి వేడివేడి ఉప్మా, పొగలు కక్కుతున్న కాఫీ డైనింగ్ టేబుల్ మీద ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. ఏమిటమ్మా అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు, రా వచ్చి తిను, చూసి చెప్పు నీ అంత బాగానే చేశానో లేదో అని పిలిచాడు ఆనంద్. అదేమిట్రా నువ్వు చేయటం ఎందుకు, నేను స్నానం చేసి వచ్చి చేసేదాన్ని కదా అని కాస్త బాధగా అంటూ ప్లేట్లో ఉప్మా సర్దుతున్న కొడుకుని వారిస్తూ, చాలు చాలే, చెయ్యటమే ఎందుకు అని అనుకుంటూ ఉంటే ఇక వడ్డించటం కూడానా అని అంటూ చేతిలోని గరిటె తీసేసుకుంది. అంతా టిఫిన్ తిని కాఫీలు తాగాక ఆ ప్లేట్లన్నీ కప్పులని కిచెన్లోకి తీసుకుని వెళ్ళి కడిగేశాడు. తను చేస్తాను అని రాజేశ్వరి ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. అంతేకాదు ఆ తర్వాత బట్టలారేస్తూ ఇల్లు క్లీన్ చేస్తూ అలా మొత్తం ఇంటి పనంతా ఆనంద్ ఒక్కడే చేసేసుకుంటున్నాడు. అది చూసి రాజేశ్వరి ఆశ్చర్యపోయింది. మొన్నటి దాకా అన్నం కలిపి నోట్లో తినిపించిన నా కొడుకేనా వీడు అని మనసులోనే అనుకుంది. వంట చేయబోతుంటే మాత్రం నా చేతి వంట తినాల్సిందే అని అంటూ పట్టుబట్టి ఆ వేళ వంటంతా తనే చేసింది. రాత్రి 9 గంటలవుతుంటే అప్పుడొచ్చింది కోడలు రమ్య. వచ్చి రాగానే అత్తమామలిద్దరినీ చూసి ఒక్కసారి పలకరించి నవ్వి మొహమాటంగా ఒక 5 నిమిషాలు మాట్లాడి ఫ్రెష్ అయ్యే వంగతో గదిలోకి వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ బయటికి రానే లేదు. భోజనం కూడా ప్లేట్లో పెట్టి
ఆనంద్ గదిలోకి తీసుకొని వెళ్ళి ఇవ్వటం చూసి రాజేశ్వరి, భాస్కరం ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఇదంతా చూసిన రాజేశ్వరి మనస్సు పరిపరి విధాలుగా పోయింది. ఆ తర్వాత భర్త దగ్గర, ఏంటండి ఈ అమ్మాయి ఎందుకిలా ఉందంటారు? మనం రావటం తనకిష్టం లేదేమో. మనమేమో సెలవులు దండగ చేసుకొని వచ్చేశాం. ఇంట్లో పనంతా వీడొక్కడే చేస్తున్నాడు. ఏనాడైనా ఇటు పుల్ల అటు పెట్టనిచ్చానా? నేను కానీ మీ అమ్మగారు కానీ ఒక్కగానొక్క కొడుకుని అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచుకున్నాం. ఇప్పుడు అడ్డమైన చాకిరీ చేస్తున్నాడు. పైగా భోజనం కూడా గదిలోనికే తీసుకొని వెళుతున్నాడు. సిగ్గు లేకపోతే సరి. అప్పుడే పెళ్లిలో అంతా అన్నారు అమ్మాయి కొంచెం డామినేటింగ్గా ఉందని. మొదట్లోనే నెగిటివ్గా ఆలోచించటం ఎందుకని నేను ఆ విషయాలు పట్టించుకోలేదు. ఇప్పుడు చూస్తే అదే నిజం అని అనిపిస్తుంది. ఏం, నేను మాత్రం ఉద్యోగస్తురాలిని కానా? నేనెప్పుడైనా మీ చేత పనులు చేయించానా? పొరపాటున ఏదైనా చేస్తే అత్తయ్య గారు ఊరుకునేవారా అని అంటూ ఆక్రోశం వెళ్ళగక్కింది. అబ్బా, అన్నీ ఒక్కరోజు చూసి అంచనాకి వచ్చేయటం ఎందుకు? అయినా ఎప్పుడు ఏ పనిలో సహాయం చేయరు. అలా టీవీయో పేపరో చూస్తూ కాలక్షేపం చేసేస్తారు అని నన్ను విసుకుంటావు కదా. ఇప్పుడు కోడలికి కొడుకు చేస్తుంటే దానిని చూసి భరించలేకపోతున్నావేమిటి? అత్తగారి తనమా అని అంటూ అడిగిన భర్తను చూసి, ఆ, నేను మిమ్మల్ని ఏనాడైనా కాస్త సహాయం చేయమని అడిగేదాన్ని, కానీ మొత్తం మీకే అప్పచెప్పి వెళ్ళి పడుకుంటాను అని అనలేదు కదా. నాకంత జానతనం లేదు. నాది అత్తగారితనం కాదు. నోరు మోగబోయిన నా బిడ్డను చూసి తట్టుకోలేని తల్లితనం అని అంటూ విరుచుకుపడింది రాజేశ్వరి. వచ్చిన వెంటనే బయటపడిపోవటం బాగుండదు అని 1-2 రోజులు చూస్తూ ఊరుకున్నా. కొడుకు పగలంతా ఇంటి పని మొత్తం చేసి రాత్రి డ్యూటీకి వెళ్ళటం, కోడలు పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళటం, మళ్ళీ రాత్రికి వచ్చి 4 ముక్కలు మాట్లాడి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోవటం. ఇలాంటి పరిస్థితిని ఇంకో 2 రోజుల కన్నా ఎక్కువగా భరించలేకపోయింది రాజేశ్వరి. మధ్యాహ్నం భోజనాలు చేస్తూ ఉండగా, ఒరే, మాకు రేపటికి టికెట్స్ బుక్ చేయి, మేం వెళ్ళిపోతాము అని అనుకుంటున్నాం అని అంది. అదేంటమ్మా, వచ్చి 3 రోజులేగా అయ్యింది, అప్పుడే వెళ్ళటం ఏమిటి అని అంటూ హతాశుడైపోతూ అడిగాడు ఆనంద్. మరేం చేయనురా, నిన్ను నీ బాలకాన్ని చూస్తూ ఇకెంతకన్నా ఒక్కరోజు కూడా ఉండలేము అని అనిపిస్తుంది మాకు అని అంది పరుషంగా రాజేశ్వరి. ఏంటమ్మా, ఏమైంది అని అంటూ ఎంతో బాధగా అడిగాడు ఆనంద్. ఇంకా ఏమవ్వాలరా, ఆ పిల్లకి మేం రావటమే ఇష్టం లేదనుకుంటా. అలా ఎప్పుడు మమ్మల్ని చూసినా ముఖం ముడుచుకొని ఉంటుంది. ఒక పక్క చూస్తే మొత్తం పని నువ్వే చేసుకుంటున్నావు. మేము కూడా ఉండి నీకు పని పెంచిన వాళ్ళమవుతున్నాం. నిజమే, మగవాళ్ళు కూడా కాస్త ఇంటి పనిలో సహాయం చేస్తే బాగుంటుంది, కాదనను, కానీ మొత్తం నువ్వే చేయటమేమిటి? ఆఖరికి భోజనం కూడా కంచంలో పెట్టి గదిలోకి తీసుకుని వెళుతున్నావు. మరీ అంతలాగా ఉండక్కర్లేదురా. ఇలాంటివన్నీ చూసి మేము తట్టుకోలేకపోతున్నాం. అందుకే వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాం అని అంటూ కడుపులోని ఉక్రోషాన్ని వెళ్ళగక్కింది రాజేశ్వరి. తల్లి మాటల్ని విన్న ఆనంద్ కాసేపు అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత, నువ్వు ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీవి అయి ఉండి కూడా ఎంతో బ్రాడ్ మైండ్తో ఉంటావు అని అనుకున్నానమ్మా. నువ్వు కూడా ఇలా ఆలోచిస్తావు అని అనుకోలేదు అని అన్నాడు ఆనంద్. నిజమే, ఎడ్యుకేటెడ్ బ్రాడ్ మైండ్ కాబట్టే సాయం చేయటం వరకు పర్వాలేదు అని అంటున్నాను. అంతేకాని ఆడ మగ పని మొత్తం నువ్వే చేస్తున్నావు. తను జస్ట్ అలా ఆఫీస్కి మాత్రం వెళ్ళొచ్చేస్తుంది. నేనంత బిజీగా ఉన్నా ఒక్క పని కూడా నీకు చెప్పకుండా ఎంత గారాబంగా చూశానో నిన్న మొన్నటిదాకా. ఎందుకు ఇలా చూడటానికా? మనసుకి చాలా కష్టంగా ఉందిరా అని అంది రాజేశ్వరి ఎంతో బాధగా. చాలా విచిత్రమమ్మా. ప్రాణం ఉన్నవాటికే ఆ దేవుడు ఆడామగా భేదం పెడితే మనం ఆయనకన్నా గొప్ప వాళ్ళమా? పనులకు కూడా ఆ భేదం పెట్టుకున్నాం, ఏదో కాస్త సహాయం చేయటానికి. ఇంటి పనులని తన పనులు మాత్రమే కావు కదా ఇద్దరివి. అయితే
మొత్తం నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నావు. మీరింకా వచ్చి 2-3 రోజులైంది అంతే. మీకు తెలియదు కదా, నాది నైట్ షిఫ్ట్. ఉదయం వచ్చి ఇంటి పని చేస్తాను. ఎంత పని ఉంటుంది? మహా అయితే 2-3 గంటల పని ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం దాకా రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ ఫ్రెష్గా నైట్ షిఫ్ట్కి వెళతాను. అలా నాకొక 15 రోజులు ఉంటుంది. ఆ తర్వాత తనకి నైట్ షిఫ్ట్ పడుతుంది. అప్పుడు తను మొత్తం ఇంటి బాధ్యతను తీసుకుంటుంది. నేను పగలంతా ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఇదేదో మేము వంతులు వేసుకొని చేస్తున్నది కాదమ్మా. ఎవరికి వీలైతే వాళ్ళం చేసుకొని పోతున్నాం. దానివలన ఎప్పటి పనులు అప్పుడు అవుతాయి. ఇల్లు నీటుగా ఉంటుంది. నిజమే, నువ్వు నన్ను గారాబంగా పెంచావు, కాదనను. మరి తను కూడా అలాగే పెరిగింది కదా వాళ్ళింట్లో. అయితే ఇంతవరకు మేం పిల్లలం. ఎవరింట్లో వాళ్ళం అపురూపంగా చూడబడ్డ వాళ్ళమే. కానీ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ అయ్యాం కదా. రేపొద్దున పేరెంట్స్ అవుతాం. అమ్మా నాన్నల దగ్గర ఉన్నట్లు జరగాలి అని అనుకుంటే ఎలాగా? బాధ్యతగా ఉండాలి కదా అని అంటూ చెప్పుకుపోతున్న కొడుకుని రాజేశ్వరి మధ్యలోనే ఆపేసి, అదంతా సరేరా, ఇద్దరూ కలిసి చేసుకుంటున్నారు, బాగానే ఉంది. మరైతే మాతో ముభావంగా ఎందుకు ఉన్నట్లు? తనింకా తేలికపడని మనసుతో ఆ సందేహాన్ని కూడా వెళ్ళగక్కేసింది. ఓ అదా, ఈ మధ్య తనకి 1 నెల క్రితం ప్రమోషన్ వచ్చింది. అయితే సీనియర్స్ చాలామంది ఉండగా ఆ ప్రమోషన్ తనకి రావటంతో వాళ్ళందరూ భరించలేకపోయారు. రమ్య మీద లేనిపోనివి క్రియేట్ చేసి వాళ్ళ బాస్కి కంప్లైంట్ చేసేశారు. దాంతో ఆయన ప్రమోషన్ క్యాన్సిల్ చేసేశారు. తన తప్పు లేకుండా అందరి మాటలు విని తనని పనిష్ చేయటం అవమానంగా ఫీల్ అవుతుంది. వేరే కంపెనీకి మారిపోదాము అని అనుకుంటుంది. బ్యాడ్ లక్ ఏమిటంటే ఇదంతా మీరొచ్చే 2-3 రోజుల ముందు జరిగింది. ఇలాంటి విషయాలు మీకు తెలిస్తే ఏమనుకుంటారో అనే భయం. మీకు చెప్పలేక మనసులో దాచుకొని బయటికి ఫ్రీగా తిరగలేక సతమతమవుతుంది. మీరొచ్చిన రోజైతే ఉదయం నుండి ఏమీ తినకుండా తాగకుండా అలా బాధపడుతూనే ఉంటే నేను కంచంలో అన్నం కలిపి తనకి తీసుకొని వెళ్ళి బలవంతంగా పెట్టాను. తనకింకా ఎక్స్పీరియన్స్ తక్కువ. అందరినీ నమ్మింది. ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ని తట్టుకోలేకపోతుంది అని అంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా విన్న రాజేశ్వరి కొంచెం గిల్టీగా ఫీల్ అయి, సారీరా, ఈ విషయాలు అన్నీ తెలియక సిల్లీగా ఏదేదో అనేసుకున్నాను. ఇవేమీ మనసులో పెట్టుకోక వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటూ ఆనందిని పంపించేసింది. కొడుకునైతే పంపించింది కానీ తన మనస్సులో ఉన్న అనుమానపు పొరలను పూర్తిగా తొలగించుకోలేకపోయింది. భార్యలో అసహనాన్ని కనిపెట్టిన భాస్కరం ఆనంద్ గదిలోకి వెళ్ళి పడుకోవటం చూసి భార్యతో, ఎందుకు రాజేశ్వరి ఇంకా వర్రీగా ఉన్నావు? వాడంతా క్లియర్గా చెప్పాక కూడా నువ్వు కన్విన్స్ అవ్వకపోతే ఎలా అని అంటూ అడిగాడు. ఏంటో, వీడు అనవసరపు భ్రమలో ఉన్నాడేమో అని అనిపిస్తుంది. నేను మాత్రం ఉద్యోగం చేసేదాన్ని కాదా? ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళిద్దరే. మన ఇంట్లో అయితే ఎలాగుండేది? గంపెడు సంసారం, అత్తగారు మామగారు, అందరికీ వంట చేసి అవసరాలు తీర్చి ఆఫీస్కి వెళ్ళేదాన్ని. మళ్ళీ సాయంత్రం వచ్చాక పని ఉండనే ఉండేది. ఎవరి సహాయమైనా ఆశించేదాన్నా? అప్పుడు కూడా ఉద్యోగాలలో కష్టసుఖాలు ఉండేవి కదా. అవన్నీ ఆఫీస్ గుమ్మం దాకే. ఇంటి గుమ్మంలో అడుగు పెట్టామంటే ఇంటి పని బాధ్యత తప్ప మరేది గుర్తొచ్చేది కాదు. అంతెందుకు, ఇప్పటికీ నేను ఆఫీస్ నుంచి లేటుగా వస్తే నేనొచ్చేదాకా వెయిట్ చేస్తారు. కానీ ఒక కప్పు కాఫీ మీరు తాగి నాకిచ్చారా ఏనాడైనా? అవునండి, జరిగితే జ్వరం, అంత సుఖం లేదు అని అంటూ దెప్పి పొడుస్తూ మాట్లాడింది రాజేశ్వరి. చాలే ఊరుకో రాజేశ్వరి, ఎంత చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నా మీ ఆడవాళ్ళ మనస్తత్వాలు మారవే. నిజమే, నేను ఇప్పటికీ అన్ని పనులు నీకే వదిలేస్తాను. ఏంటో అలా మొదటి నుంచి అలవాటైపోయింది. అంత మాత్రం చేత అది కరెక్ట్ అని నన్ను నేను సమర్థించుకోను. అప్పట్లో ఇంటి పరిస్థితుల్లో నేను పెరిగిన వాతావరణం కావచ్చు. నీ కష్టాన్ని అర్థం చేసుకోలేదు. నువ్వు బాధపడ్డావు. ఆ కష్టం బాధను తెలిసిన దానివి. నీ తర్వాత నీ కోడలు కూడా పడాలని ఎందుకు కోరుకుంటావు? నువ్వు అప్పట్లో నీ పరిధిలో నువ్వు ఎంత ఇంటి పని చేసుకునేదానివో. కానీ మా అమ్మ నీది పనే కాదు అని అనేది.
పొద్దున పోయి సాయంత్రం వచ్చేదానికి ఇంటి బాధ్యత ఏం తెలుస్తుంది అని అంటూ దెప్పి పొడిచేది. ఆవిడ కోడలుగా ఉన్న రోజులని కంపేర్ చేసుకొని అలా మాట్లాడేది. ఇప్పుడు నువ్వు అలాగే మాట్లాడుతున్నావు. రేపు నీ కోడలికి కోడలొస్తుంది. కనీసం ఇంకో 25 ఏళ్ల తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉంటారు? ఇప్పటికీ తన జీవన విధానంతో పోల్చుకోకూడదు. ఎందుకంటే తరానికి తరానికి అంతరం అనేది ఎప్పటికప్పుడు ఉంటుంది. ఏదో వాళ్ళ వీలు వాళ్ళు చూసుకుంటూ సఖ్యతగానే ఉంటున్నారు కదా. మనవాడు మెచ్యూర్గా ఉండబట్టే సరిపోయింది. లేకపోతే నీ మాటలన్నీ తలకెక్కించుకొని లేనిపోని భేషజాలను పెట్టుకొని ఉంటే పచ్చని వారి సంసారంలో కలతలు సృష్టించిన ఘనత నీకే దక్కేది. ఏం ఆ అమ్మాయి ముభావంగా ఉందని అనుకున్నావే కానీ పెద్దదానివి. నువ్వెళ్ళి కలుపుకోకూడదా? దూరంగా ఉన్నావే. నువ్వు కూడా బెట్టుగానే ఉండిపోయావుగా. చూడు, నిన్న కాక మొన్న మన ఇంటికొచ్చిన పిల్ల. చక్కటి అనుబంధం పెంచుకో. అంతేకాని లేనిపోని అపోహలతో జీవితాంతం నిలిచిపోయే అడ్డుగోడలు నిర్మించుకొని వాళ్ళకి మనకి కూడా మనశ్శాంతి లేకుండా చేసుకోకు అని అంటూ హితవు చెప్పి వెళ్ళి పడుకున్నాడు భాస్కరం. ఆ రాత్రి గదిలో ఉన్న కోడల దగ్గరికి తనే తలుపు తోసుకొని చొరవగా వెళ్ళింది. లోపల మంచం మీద నుదుటిన చెయ్యి అడ్డంగా పెట్టుకొని పడుకొని ఉన్న రమ్యను చూసి, ఏమ్మా పడుకున్నావా అని అంటూ దగ్గరికి వెళ్ళింది. అత్తగారి మాట వినబడటంతోనే ఒక్క ఉదుటిన లేచి, మీరా అత్తయ్య, ఇంకా పడుకోలేదా అని అంటూ కూర్చుంది. నా సంగతి సరే, ఉదయం నుండి ఆఫీసులో అలసిపోయి వచ్చావు కదా. నువ్వేంటి ఇంకా నిద్రపోలేదు? నీ గదిలో లైట్ వెలగటం చూసి వచ్చాను. నిన్నేమైనా డిస్టర్బ్ చేయలేదు కదా అని అంటూ పక్కకెళ్ళి కూర్చుంది. అబ్బే, అలాంటిదేమీ లేదు. నాకే ఇంకా నిద్ర పట్టలేదు అని అంటూ చేతులు రెండు నలుపుకుంటూ తలదించుకొని కూర్చుంది. దించిన తన తలను పైకెత్తితే, నాకు నీ ఆఫీస్ మ్యాటర్ అంతా చెప్పాడమ్మా అని అంది రాజేశ్వరి. వెంటనే ఆశ్చర్యపోతూ, చెప్పేశాడా అని అంది రమ్య. మరేమీ పర్వాలేదు. పెద్దవాళ్ళం, మాతో ఇలాంటివి షేర్ చేసుకుంటేనే మంచిది. వీలైతే సాల్వ్ చేస్తాం, లేకుంటే కనీసం సమస్యను తట్టుకునే ధైర్యమైనా ఇస్తాం కదా. మాకున్న ఎక్స్పీరియన్స్తో ఇలాంటివన్నీ చూడలేదు. ఏది అసలు నాకు మొదటి నుండి జరిగిందంతా చెప్పు. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని అంటూ ఆప్యాయంగా అడగటంతో వెంటనే రమ్య తన ఆఫీస్లోని సిచ్యుయేషన్ పోసగుచ్చినట్లుగా చెప్పుకొచ్చి, ఇక తనలాంటి చోట వర్క్ చేయలేను అని మరొక కంపెనీ చూసుకుంటాను అని అంది. అంతా విన్నాక రాజేశ్వరి, చూడమ్మా, నువ్వే తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని, బాధపడాల్సిన పని ఏమీ లేదు. అంతేకాకుండా వేరే కంపెనీకి కూడా మారాల్సిన అవసరమేముంది? ఎక్కడైనా ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎదురవుతాయి. అప్పుడేం చేస్తావు? ఎన్నని మారుతావు? ముందు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. ఏది రా, ముందు నేను చెప్పినట్లుగా మీ బాస్కి ఒక లెటర్ రాసి మెయిల్ చేయి. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను చెప్తాను. నీ మీద పడ్డ నిందని పోగొట్టి తలదించుకున్న ఆఫీస్లోనే తలెత్తుకొని తిరిగేలా నేను చేస్తాను. దానికి అవసరమైతే ఎన్నాళ్ళైనా సరే సెలవు పెట్టి నీ దగ్గరే ఉంటాను. సరేనా? నీకేమీ భయం లేదు అని అంటూ ధైర్యం చెప్తూ కళ్ళజోడు సర్దుకుంటున్నటువంటి అత్తగారిని చూసేసరికి అన్నాళ్లుగా మనసులో గూడు కట్టుకుపోయిన దిగులంతా ఎగిరిపోయినట్లే హుషారుగా మంచం మీద నుంచి లేచి వెళ్ళింది. ల్యాప్టాప్ని తీసుకొని రావటానికి రమ్య ఆనందంగా. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.